హాయ్ గాయ్స్, మీ అందరికీ తెలుసు ఫోన్ డిస్ప్లేలో పిక్సెల్స్ ఉంటాయని. కానీ ఆ పిక్సెల్స్ని మీరు ఎప్పుడైనా మీ కళ్ళతో చూసి ఉంటారు కదా. ఇప్పుడు మనం ఆ పిక్సెల్స్ని మైక్రోస్కోప్లో పెట్టి చూద్దాం. ఇప్పుడు ఐఫోన్ డిస్ప్లే ఇది ఐఫోన్ 11. దీనికి రెటీనా డిస్ప్లే ఉంటుంది. ఇది ఒకసారి మైక్రోస్కోప్లో పెట్టి దాంట్లో ఉండే పిక్సెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి ఒకసారి కెమెరా ఒకసారి దగ్గరికి తీసి చూడండి ఒకసారి ఫోకస్. కొంచెం దగ్గరికి చూడండి. చూశారు కదా, ఇప్పుడే పిక్సెల్స్ వస్తున్నాయి. ఇంకొంచెం ఫోకస్ చేద్దాం. అయితే పిక్సెల్స్ ఉన్నాయి కదా, చూసారా? చూడండి ఒకసారి పిక్సెల్స్ ఫోకస్ చేద్దాం. గ్రీన్ అండ్ రెడ్, బ్లూ, ఈ కలర్సే ఉంటాయి. వాటిని ఎలకటం ద్వారా కాంబినేషన్స్ క్రియేట్ అవుతాయి. అవే కలర్స్ లాగా కనిపిస్తాయి మనకి పిక్చర్స్లో. ఇది ఐఫోన్లో రెటీనా డిస్ప్లేలో ఉండే పిక్సెల్స్ ఇలా ఉంటాయి. ఒకసారి చూడండి. మూవ్ చేసినప్పుడు ఎలా అవుతుందో డిస్ప్లే ఒకసారి చూడండి. పిక్సెల్స్ ఎలా మూవ్ అవుతున్నాయో చూడండి ఒకసారి. ఇది ఐఫోన్ తీసి పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది రియల్మీ C2. ఇది మామూలు IPS డిస్ప్లే. దీంట్లో కూడా పిక్సెల్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. ఫుల్ బ్రైట్నెస్ పెడుతున్నాను కొంచెం కనిపించడం కోసం. ఒకసారి చూడండి, ఇవి కూడా రెడ్డిష్ అపీర్ అవుతున్నాయి ఫస్ట్లో పిక్సెల్స్. పిక్సెల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇవి కూడా ఐఫోన్ లాగే ఉన్నాయి, కానీ ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి పిక్సెల్స్ ఈ రెడ్, గ్రీన్, బ్లూ కలర్సే. అన్ని పిక్సెల్స్ అంతే ఉంటాయి, కాకపోతే అరేంజ్మెంట్లో కొంచెం తేడా ఉంటుంది. రెటీనా డిస్ప్లేకి దీనికి కొంచెం తేడా ఉంది. ఇదేమో కొంచెం లీన్ అయినట్టున్నాయి కొంచెం. కొంచెం క్రాస్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఐఫోన్ అయితే రెటీనా డిస్ప్లేవి స్ట్రైట్గా ఉన్నాయి, కానీ ఇవి లేవు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది రెడ్మీ K20. ఇది డిస్ప్లే వచ్చేసరికి AMOLED డిస్ప్లే యొక్క పిక్సెల్స్ కూడా ఒకసారి చూద్దాం. దీన్ని కూడా మైక్రోస్కోప్లో పెట్టేస్తున్నాను. దీన్ని కూడా చూడండి ఒకసారి. AMOLED డిస్ప్లే పిక్సెల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అస్సలు వాటిలాగా ఉండవు, చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఫోకస్ చేద్దాం ఒకసారి. చూడండి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే డిఫరెంట్గా ఎందుకుంటాయంటే దీంట్లో AMOLED డిస్ప్లేలో ట్రూ బ్లాక్స్ వస్తాయి. అంటే ఏదైనా డార్క్ వచ్చినప్పుడు పిక్సెల్స్ అసలు గ్లో అవ్వవు. రెటీనా డిస్ప్లే IPS డిస్ప్లే అయితే కానీ బ్యాక్ లైట్ గ్లో అవుతుంది. దీనికి మాత్రం గ్లో అవ్వవు డార్క్ వచ్చినవి. సో AMOLED డిస్ప్లే వల్ల పవర్ సేవ్ అవుతుంది, బ్యాకప్ బాగా వస్తుంది బ్యాటరీకి. పిక్సెల్స్ని చూడండి ఒకసారి. చూశారు కదా పిక్సెల్స్. ఇప్పుడు ఒకసారి కీప్యాడ్ ఫోన్లో ఉండే పిక్సెల్స్ కూడా చూస్తే పని అయిపోతుంది.
కీప్యాడ్ ఫోన్లో ఉండే పిక్సెల్స్ కూడా చూద్దాం. పెట్టేయండి పిక్సెల్స్. ఆఫ్ అయిపోయింది. ఓకే, ఆన్ చేశాను మళ్ళీ. పిక్సెల్ అప్పేర్ అవుతున్నాయి చూడండి. అసలు ఏ డిస్ప్లేకి ఉండేట్లేవు, చాలా నేరోగా ఉన్నాయి. కొంచెం రెటినా డిస్ప్లే అండ్ ఐపీఎస్ డిస్ప్లే లాగే ఉన్నాయి. కాకపోతే కొంచెం ఎడ్జెస్లో సర్క్యులర్ షేప్లో వచ్చాయి. ఇవి అంతే, రెడ్, గ్రీన్, ఎల్లో. సో ఇది చూసారు కదా, అంతే పిక్సెల్స్. అన్ని 4 డిస్ప్లేలు చూపించా కదా, రెటినా, అమోలెడ్ అండ్ ఐపీఎస్ డిస్ప్లే. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా ఛానల్లో ఇలాంటి ఎన్నో క్రియేటివ్ అండ్ డిఫరెంట్ ఐడియాస్ తోటి వీడియోస్ చేస్తాను. డూ ఇట్ యువర్ సెల్ఫ్ వీడియోస్, చిన్న చిన్న ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్, అన్బాక్సింగ్ వీడియోస్, సమ్ టెక్, ఇవన్నీ అప్లోడ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. థ్యాంక్ యూ.